బడ్జెట్ రాబోతుంది. బీసీల వాటా ఎంత? కూటమిని ప్రశ్నిస్తున్న బీసీవై పార్టీ. బడ్జెట్ లో అంకెల గారడీ తప్ప చేతల్లో లేవు. గతేడాది 47,456 కోట్లు కేటాయించారని చెప్పారు. ఎంత ఖర్చు పెట్టారు? ఎలా ఖర్చు చేశారు? బీసీలపై కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా బీసీలే తమ పార్టీకి వెన్నుముక అని చెప్పుకుంటున్న టీడీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రపంచానికి తెలిసే రోజు మరో 10 రోజుల్లో రాబోతుంది. అన్ని వర్గాల కంటే ఎక్కువగా బీసీలకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెబుతుంది. అదంతా డొల్లే, పచ్చి అబద్ధమే. గత బడ్జెట్ లో బీసీలకు 47,456 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కాగితాల మీద చూపించింది. నిజంగా అన్ని వేల కోట్లు ఖర్చు చేసిందా ఈ ప్రభుత్వం? అలా ఖర్చు చేసి ఉంటే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క చెప్పగలదా ఈ ప్రభుత్వం? నిజంగా బీసీలకు ఆ 47,000 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఆ మార్పు కనిపించేది కూడా. కానీ అలా కనిపించడం లేదు. అంటే బీసీలకు గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు కేవలం కాగితాలకే పరిమితమైనట్టే కదా అర్థమని నిలదీస్తుంది బీసీవై పార్టీ. కూటమి అమలు చేస్తున్న 1 పథకాల్లో బీసీలు కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా లెక్కలోకి వేసి మొత్తం 47,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతుంది. అలా చేస్తే బీసీలకు న్యాయం చేసినట్టు కాదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను డెడికేటెడ్ గా ఎలా వాడతారో అలాగే బీసీలకు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. కనీసంలో కనీసం 20,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయలు కేవలం బీసీలకు మాత్రమే ఇచ్చేలా మిగతా పథకాలతో మిక్స్ చేయకుండా కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో బీసీలకు ఇవ్వాల్సిన కేటాయింపుల్లో ఏమాత్రం అలక్ష్యం కనిపించినా, నిధులు తగ్గినా ఆ ప్రభావం కూడా ఫిబ్రవరి 22వ తేదీన జరిగే బీసీ మహాగర్జనలో బయటపడుతుందని అల్టిమేటం ఇచ్చింది బీసీవై పార్టీ. ఇక బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందజేయాలంటుంది బీసీవై పార్టీ.